ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన మొదటి టీ20లో జింబాబ్వేపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య సేనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై మొదటి టీ20లో ఘన విజయం సాధించింది. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఈ మ్యాచ్లో 15 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయని అన్నాడు. ఇలాంటి ప్లేయర్ మా జట్టులో ఉంటే మాత్రం మేము ప్రతి మ్యాచ్ గెలిచేవాళ్లని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. టీమిండియాలో వైభవ్ సూర్యవంశీ చాలా డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు కనుక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని బాబర్ ఆజం ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇలాంటి ప్లేయర్ మా జట్టులో ఉంటే మాత్రం మేము ప్రతి మ్యాచ్ గెలిచేవాళ్లమని పాకిస్తాన్ ఆటగాళ్లు ఓ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరికొందరు మాజీ క్రికెటర్లు.